హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్ హోమ్ క్రెడిట్. హోమ్ క్రెడిట్లో మీరు లోన్ అమౌంట్ లేదా ఈఎంఐ అమౌంట్ను ఎలాగా పే చేయాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు కూడా హోమ్ క్రెడిట్లో లోన్ అమౌంట్ లేదా ఈఎంఐ అమౌంట్ చెల్లించాల్సి ఉంటే అది ఎలాగ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు క్రింద లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓపెన్ అవడం మీరు చూడవచ్చు. క్రిందకు స్క్రాల్ చేయండి. క్రిందకు స్క్రాల్ చేస్తే లోన్ రీపేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాగా సర్చ్ బై లెండర్ చూపిస్తుంది కదా పైన. ఇక్కడ హోమ్ క్రెడిట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు హోమ్ క్రెడిట్ చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన లోన్ అకౌంట్ నెంబర్ లేదా కాంటాక్ట్ ఐడి అడుగుతుంది. ఒకవేళ మీ లోన్ అకౌంట్ నెంబర్ తెలియకపోతే ఈ విధంగా ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి కన్ఫర్మ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు బిల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కస్టమర్ నేమ్ అలాగే బిల్లింగ్ అమౌంట్. ఈ డీటెయిల్స్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి ప్రొసీడ్ టు పే అనే బటన్పై క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్ ద్వారా ఈ అమౌంట్ను కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సరే ఫ్రెండ్స్, మీరు మీ హోమ్ క్రెడిట్లో లోన్ అమౌంట్ లేదా ఈఎంఐ అమౌంట్ను ఎలాగా తిరిగి పే చేయాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.